ఉపదేశములు ఏం చెప్తున్నారో స్వామి అనేది విందాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమప్పాయినో నిత్యా తాం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపదాని తదా శరీరాని విహాయ జీర్ణా న్యాన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. ఇక్కడ చూడండి, భగవంతుడు ఎంత క్లియర్గా చెప్తున్నారండి. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయట. ఎలా అంటే, ఎలా అయితే వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయో మీరు చూడండి. కొన్ని రోజులు ఎండాకాలం వస్తుంది, దాని తర్వాత చలికాలం వస్తుంది. ఎండాకాలం ఉన్నప్పుడేమో ఏసీ వేసుకుంటాం, చలికాలం ఉన్నప్పుడేమో హీటర్ వేసుకుంటాం. ఎండాకాలం ఉన్నప్పుడేమో ఎండలొద్దు బాబు, సరే ఒక పని చేద్దామండి, ఎండాకాలమే తీసేద్దాము అని అంటే ఎంతమంది ఒప్పుకుంటారండి? వామ్మో ప్రభుజీ, సెలవులు ఎప్పుడు వస్తాయి, మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయి, మాకు ఎప్పుడు చుట్టీలు దొరికేవి, మేము ఎప్పుడు వెకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎండాకాలం బాధనే, ఎండలు విపరీతంగా ఉంటాయి. దాంతోపాటు కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కదండి. చలికాలము కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది, కానీ ఆ ఎండల నుంచి ఊరట కలుగుతుంది కదండి. కాబట్టి ఏదైనా జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి ఒక పార్ట్ అండి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము చేసే తప్పు ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఒకటే విషయం, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. కాదయ్యా, జీవితం అనేది మిక్స్చర్. సుఖము సంతోషం రెండూ ఉంటాయి నాన్న. చిన్నపిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే రెండూ ఉంటాయి, రెండింటినీ ఓర్చుకోవాలి. ఎప్పుడూ సుఖమే ఉండదు నాన్న. కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, రావాలి అని మనం ఎప్పుడు అనుకోమండి, రావచ్చు. కానీ అప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి నువ్వు. ఈ ప్రపంచంలో ఒకటి నిశ్చయం ఏంటో తెలుసా అండి? మార్పు. మనం అనుకుంటాము మార్పు కాకూడదు, మార్పు రాకూడదు, మార్పు రాకూడదు. కాదండి, మార్పు వస్తూనే ఉంటుంది. అలానే ఒక జీవుడు కూడా చిన్న పిల్లవాడుగా ఉంటాడు, పెద్దవాడైపోతాడు, ముసలివాడైపోతాడు, శరీరాన్ని త్యజిస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. అలా మార్పు చెందుతూనే ఉంటుంది, మార్పు చెందుతూనే ఉంటుంది, మార్పు చెందుతూనే ఉంటుంది. ఏది కూడా ఈ ప్రపంచంలో పర్మనెంట్ కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీచ్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కాసులు కడతారు, తెలిసిన ఒక కోట కడతారనమాట. అందరు కోటలు కట్టిన వాళ్ళే కదండి. బీచ్లో ఇలా పాదం పెట్టి దానిపైన మట్టి పోసి ఒక హోల్ లాగా చేసి దానిపైన మెల్లగా పేర్చి 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 పెద్ద కోట కట్టాను అనుకుంటాడు. వాడు కోట కట్టాడో లేదో ఒక నిమిషంలో వెనకాల నుంచి నీళ్ళు వచ్చేస్తే కోట మొత్తం పోతుంది. వామ్మో నా కోట పోయింది, నీళ్లు పోయాయి నా కోట లోపలికి అని ఏడ్చాడు అనుకోండి. అయ్యా, నువ్వు బీచ్లో ఎన్ని కోటలు కట్టినా సరే అది ఏదో ఒక రోజు పోతుంది. అవునా కాదా చెప్పండి? మీకు విషయం చెప్తాను. ట్రైన్లో వెళ్ళాలనుకుంటాను. ఇండియాలో ట్రైన్ జర్నీ చేసినప్పుడు మీరు చూడండి, కొంతమంది భారతదేశంలో బాగా పరిచయాలు పెంచేసుకుంటారు, తెలుసు కదండి మీకు. పక్కన ఉన్నామనుకోండి, కొన్ని రోజుల్లో పరిచయాలు వెళ్ళిపోతాయి. తర్వాత ట్రైన్లో వెళ్ళినా సరే మీకు విషయం చెప్తాను. మేము 2014లో ఒకరితో ట్రైన్లో వెళ్ళామండి. అయితే ఆయన మా నెంబర్ తీసుకున్న 2014లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రొద్దున పూట, రాత్రి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్ పంపుతాడు. ప్రతిరోజు ప్రపంచం ఆగిపోయినా పర్వాలేదు, కానీ ఆయన గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్ మాత్రం ఆగ. మనం ఏమనుకుంటామంటే అండి, జీవనాన్ని ఎలా చూడాలి అని అంటే ఒక ట్రైన్ జర్నీ లాగా చూడాలండి. ఇప్పుడు చూడండి, ఎంత మీరు పరిచయం పెంచుకున్నా, ఎంత నెంబర్ తీసుకున్నా, ఎంత మీరు వండినది ఆయన పెట్టినా, ఆయన వండింది మీరు తిన్నా సరే, అయ్యా నువ్వు మీ ఇంటికి వెళ్ళకు నాతో పాటు వచ్చేసి అంటే వస్తాడా చెప్పండి ఒకసారి?
కాదు కదా! ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వారు దిగిపోవాలి. అంతే కదండీ! మనమేమనుకుంటాం అంటే ఈ ప్రపంచంలో ఉండేవారు నా స్నేహితులందరూ నాతోటే ఉండాలి. నా కుటుంబ సభ్యులందరూ నాతోటే ఉండాలి. నా చుట్టాలందరూ నాతోటే ఉండాలి. అయ్యా! నీ దగ్గర డబ్బులున్నాయనుకోండి ఉంటారు. నీ దగ్గర ఏదన్నా వాళ్ళకి కావాల్సినవి ఉంటే ఉంటారు. దాని తర్వాత నీతోటి ఎవ్వరు ఉండరు. మనం నీతి శ్లోకంలో చెప్పుకున్నాం గదండీ! నీళ్ళున్న బావిలోకే కప్పలెలా వస్తాయో అలా జనాలు నీ చుట్టూ గుమ్మిగూడతారు. కానీ నీకు ఏ రోజు ఏమి లేని రోజు ఎంతమంది ఉన్నారు నువ్వు కౌంట్ చేసుకో. కాబట్టి మనము జీవనాన్ని ఒక ట్రైన్ జర్నీ సరే కలిసాము, పరిచయం చేసుకున్నాము, బావుంది. ఉన్నాడా? కాంటాక్ట్‌లో ఉన్నాడా? ఉన్నాడు. అయ్యాడా? దేవుడి దయ. మనం ముందుకెళ్ళిపోవటమే. మనం మన పనులు చేసుకోవటమే. కాబట్టి ఇక్కడ చేంజ్ గురించి చెప్తున్నారు. ఎలా అయితే మనం ఒక చొక్కా చినిగిపోతే ఆ చొక్కా తీసేసి ఇంకో చొక్కా యేసుకుంటాము. లేదండి చినిగిపోయిందైనా పర్వాలేదు నేను ఇలానే యేసుకుంటాం అనం గదండీ. అలా ఆత్మ కూడా ఒక శరీరం పాడైపోయింది అంటే ఆ శరీరాన్ని త్యజించి ఒక కొత్త శరీరంలోకొస్తుందట. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అయ్యా ముందు చూసే వాళ్ళందరూ శరీరాలు కాదు ఆత్మలు. కాబట్టి వారితో యుద్ధం చేసి వారిని సంహరించటంలో ఎటువంటి బాధ పడకు అని చెప్తున్నాడు. హమ్మయ్య! ఎంత మంచి విషయం చెప్పారండి. కాబట్టి ఎవ్వరి శరీరాలు కాదట, ఆత్మలట. కాబట్టి వాళ్ళని ఏసేయొచ్చు. మనం ఏ మాటలైనా అనొచ్చు. కాదండి. దాంట్లో కూడా నియమాలున్నాయి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి గన్నుంటుందండి. షూటింగ్ చేసే అధికారం ఉంటుందండి. ఎవరికుంటుందండి? ఎవరైతే పోలీసు ఉంటారో వాళ్ళకుంటుంది. ఎవరిని షూట్ చేయొచ్చండి? కేవలం క్రిమినల్స్‌ని మాత్రమే షూట్ చేయొచ్చండి. పోలీసు అమాయకమైన ప్రజల్ని షూట్ చేసినా సరే అది క్రైమే. ఇప్పుడు మిలిటరీ వాళ్ళుంటారండి. వాళ్ళు ఎవరిని షూట్ చేయాలండి? టెర్రరిస్ట్‌లని షూట్ చేయాలండి. అప్పుడు కరెక్టే. ఒక డాక్టర్ ఉన్నాడండి. కోయొచ్చండి కత్తితో. ఎవరిని కొయ్యాలండి? పేషెంట్‌ని కొయ్యాలండి. నేను డాక్టర్ అండి. నా చేతిలో కత్తుందండి. అందరిని కోసేస్తానండి అంటే అది ఒప్పుకుంటారా? కానీ ఇక్కడ కృష్ణుడు నువ్వు యుద్ధం చెయ్యి అని ఎందుకు చెప్తున్నాడంటే నీ ధర్మము యుద్ధం చెయ్యటం కాబట్టి. ముందున్న వాళ్ళందరూ అధర్మికులు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. అర్జునుడికి చెప్తున్నాడు. అయ్యా నువ్వు యుద్ధం చెయ్యొచ్చు వారితో. ఎందుకంటే వారు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి. అని ఈ దేహాత్మ భావనను మొత్తం కూడా భగవంతుడు ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాటికి సంబంధించిన మనం ఏవైతే సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా ఎందుకంటే మీరు చిన్న పిల్లలతో వింటున్నారు కదండీ! వారికి కూడా తెలియాలి కదా! మన ధర్మం ఏంటి? మన ధర్మం యొక్క తత్వం ఏమిటి అని. అందుకోసం ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నా.